ఏమండోయ్ ఇది విన్నారా? బద్ధ శత్రువులైన పార్టీలు బంధుమిత్రులయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయి. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ అరుదైన కలయికకు కారణం ఏంటి? ఆ పార్టీల అజెండా ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భువనగిరి మున్సిపాలిటీలో 3 ప్రధాన పార్టీలు కలిసిపోవడం చర్చనీయాంశమైంది. ఎప్పుడూ విమర్శలు, ఆరోపణలతో రెచ్చిపోయే ఆ పార్టీల నేతలు మనం భువనగిరి ఉమ్మడి అభ్యర్థిని గెలిపిద్దాం మరి అని పిలుపునిచ్చారు. భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికలు ఒక ఎత్తు అయితే 14వ వార్డు ఎన్నిక ఇంకో ఎత్తు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు జెండాలు పక్కన పెట్టి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి ఆయన్ను గెలిపించడమే ఎజెండాగా పనిచేస్తున్నాయి. భువనగిరి మున్సిపాలిటీ 14వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిని ఓడించేందుకు శత్రువైరాన్ని మరిచి అన్ని పార్టీలు ఏకమయ్యాయి. భువనగిరి 14వ వార్డులో కౌన్సిలర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అక్కడి ఓటర్లు నిర్ణయించారు. అయితే వారి మాటను కాదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎల్లయ్య నామినేషన్ వేశారు. దీంతో ఆ వార్డులోని అన్ని పార్టీల నేతలు ఏకమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా పాండును బరిలోకి దింపారు. అఖిలపక్షం తరఫున నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా స్వతంత్రంగా నిలబెట్టినందుకు వారు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాండు కోసం జెండాలు, ఎజెండాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అన్ని పక్కన పెట్టి మరీ పనిచేస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు.